ఇప్పుడు మీరు చూస్తున్నది మైసూర్లోని లలితా మహల్. ఈ లలితా మహల్ని లలితా మహల్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఈ లలితా మహల్ ప్యాలెస్ని చూడడానికి నేను బెంగళూరు నుండి మైసూర్ చేరుకున్నాను. అక్కడి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లలితా మహల్కు చేరుకోవడానికి నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఈ లలితా మహల్ మనకి చాముండేశ్వరి హిల్స్ అంటే చాముండేశ్వరి దేవి పాదాల చెంద ఉన్నటువంటి ఒక గొప్ప కట్టడము. ఇది సౌత్ ఇండియాలోనే గొప్ప కట్టడాలలో ఇది ఒకటి. ఇక్కడికి చేరుకున్నాక మీకు 100 రూపాయల టికెట్తో లోపలికి అలౌ చేస్తారు. ఆ 100 రూపాయల టికెట్తో మనం ఒక 1 అవరు ఈ మహల్ను విజిట్ చేయవచ్చు. అలాగే ఈ టికెట్పై మనకు కాంప్లిమెంటరీగా ఒక టీ కానీ లేదా కాఫీ, బిస్కెట్స్ ఇస్తారు. ఈ లలితా మహల్ను నిర్మించిన వారు మహారాజా కృష్ణరాజ వడయార్. దీనిని 1921లో మొదలుపెట్టి 1930లో కంప్లీట్ చేశారు. దీనిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కోసం నిర్మించడం జరిగింది. దక్షిణ భారతదేశ ప్రసిద్ధ కట్టడాలలో ఒకటైనటువంటి లలితా మహల్లో కొన్ని వందల సినిమాలు చిత్రీకరించడం జరిగింది. సినిమాలకు సంబంధించిన పాటలు కానీ అలాగే ఫైట్స్ కానీ ముఖ్యమైన సన్నివేశాలు ఈ మహల్లో చిత్రీకరించడం జరిగింది. అలాగే తెలుగు సినిమాలకు సంబంధించి ముఖ్యంగా తెలుగు సినిమాలకు సంబంధించి 1990స్లో చాలా సినిమాల్లో ఈ మహల్ పాటల్లో కానీ ఫైట్స్లో కానీ సన్నివేశాల్లో కానీ చూపించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ మధ్యలో మల్లీశ్వరి సినిమాకు సంబంధించి దాదాపు 80-90% చిత్రీకరణ ఈ మహల్లోనే చేయడం జరిగింది. ఈ నిర్మాణానికి ఆర్కిటెక్చర్గా పనిచేసింది ఎడ్విన్ వాల్స్టన్ ఫ్రిచ్లీ. అలాగే దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ముని వెంకటప్ప. ఇది పూర్తిగా లండన్లోని సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ను పోలి ఉంటుంది. ఇక్కడ కనబడుతున్నది మహల్లోకి వెళ్ళడానికి ప్రధాన ద్వారం. ఈ ప్రధాన ద్వారంలో ఉన్నటువంటి నిర్మాణాలను మీరు చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు మహల్లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మీరు 100 రూపాయలు పెట్టిన టికెట్ను కలెక్ట్ చేసుకుంటారు. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ముందు భాగంలో ఇలా ఉంటుంది. ఇక్కడ రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. ఈ ముందు భాగంలో చూసినట్టయితే ఒక పెద్ద డోమ్ లాంటి నిర్మాణం అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రాజసం ఉట్టిపడుతున్నటువంటి ఒక ఏనుగును చూడవచ్చు. అలాగే ముందుకు వెళ్తున్నట్టయితే ఇది మొదటి అంతస్తులోని మహల్లోని మొదటి భాగం. సో చూడడానికి లోపల అద్భుతంగా ఉంది. ఇక్కడ కనబడుతున్నటువంటి నిర్మాణం ఇది మొదటి ఫ్లోర్కు సంబంధించినటువంటిది. అలాగే ఇక్కడ ఒక పెద్ద డైనింగ్ హాల్ కూడా ఉంది. ఇది ఇక్కడ హోటల్లో ఉన్నటువంటి అతిథుల కోసం, అలాగే ఎవరైతే భోజనం చేయాలనుకుంటారో వారి కోసం ఇక్కడ ఒక పెద్ద డైనింగ్ హాల్ అయితే ఉంది. ఈ డైనింగ్ హాల్లో లంచ్ చేయడానికి ప్రతి పర్సన్కి వారు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నాన్ వెజ్, వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి.
ఇప్పుడు మీరు చూస్తున్నది మహల్లోని ముందు భాగం. ఈ మెట్ల ద్వారానే మహల్లోని మొదటి అంతస్తుకు అలాగే రెండవ అంతస్తుకి చేరుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఫోటోలో కనపడుతున్నదే మహారాజా కృష్ణరాజ వడయార్. ఈయనే ఈ మహల్ను నిర్మించడం జరిగింది. 1921 నుండి 1930 కాలంలో. ఈ మహల్ను సందర్శించడానికి మనకు 100 రూపాయల టికెట్ తీసుకున్నారు కదా, ఆ టికెట్పై మనకు లభించేదే టీ లేదా కాఫీ. నాకు ఈ టికెట్పై నేను తీసుకున్న కాఫీ ఇది. ఇక్కడ చూడండి 2 అద్భుతమైన ఆక్వేరియంస్ ఉన్నాయి. వాటిలో కలర్ఫుల్గా ఉన్నటువంటి ఫిషెస్ని మీరు చూడవచ్చు. చూడండి కలర్గా రంగురంగుల చేపలను మీరు చూడవచ్చు. చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ మహల్లోని అతి పెద్దదైనటువంటి బంక్వెట్ హాలు ఈ మహల్లో ఉంది. అది మల్లీశ్వరి సినిమాలో చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు కొంత రిపేర్లో ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. ఇక్కడ ఒక డోమ్ నిర్మాణం అయితే ఉంది కదా, ఇది కంప్లీట్గా బెల్జియం గ్లాస్తో నిర్మించబడినటువంటి ఒక నిర్మాణం. ఇప్పుడు నేను మహల్కు వెనక వైపు వెళ్తున్నాను. అక్కడ మీరు మల్లీశ్వరి సినిమాలో చూసినటువంటి ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. ఆ సినిమాకు సంబంధించి స్విమ్మింగ్ పూల్ సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది లలితా మహల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కొంత ఏరియా. ఇక్కడ అతిథుల కోసం అలాగే పర్యాటకుల కోసం కొన్ని టేబుల్ అయితే వేసి ఉంచడం జరిగింది. అక్కడ కూర్చొని వాళ్ళు ముందున్నటువంటి కొండలను అలాగే పచ్చటి గార్డెన్ను, చెట్లను, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ పర్యాటక ప్రాంతాన్ని ఎంజాయ్ చేస్తారు. చాముండేశ్వరి పాదాల చెంత అనగా చాముండేశ్వరి హిల్స్ కింది భాగాన, చాముండేశ్వరి కొండ కింది భాగాన ఉన్నటువంటి ఈ ప్రధాన అద్భుత కట్టడాన్ని చూడడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు అలాగే విదేశీ పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తారు. ఈ నిర్మాణం యొక్క విశేషాలను తెలుసుకోవడానికి అలాగే దీని చరిత్రను తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేస్తారు. ఇది ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండడం వలన ఈ లలితా మహల్ను లలితా మహల్ ప్యాలెస్ హోటల్గా పిలుస్తుంటారు. కర్ణాటకలోని ఈ లలితా మహల్ చూసిన తర్వాత మీరు చాముండేశ్వరి దేవి దర్శనం చేసుకోవచ్చు. అలాగే మైసూర్ ప్యాలెస్ను కూడా సందర్శించవచ్చు. ఇక తర్వాతి వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.